నమస్తే, వెల్కమ్ టు జనకలం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ నిన్న సిబిఐ కోర్టు విచారించింది. ఈ నెల 14కి విచారణ వాయిదా వేసింది. అయితే ఏపీ సీఎం రాజకీయ వ్యక్తిగత ప్రతీకారంతో తన బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారని మంగళవారం నిన్న సిబిఐ కోర్టుగా నివేదించారు. అందులో ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అందులో పిటిషన్ తన ప్రశ్నార్థకమైన పూర్వపరాలు వెల్లడించలేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను నేరస్తుడిని కాదు, ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైందని ఆయన చెప్పారు. కేసుల్లో అనేక కేసులు A1గా సీఎం ఉన్నారంటూ మళ్ళీ ఆయన మరోసారి ఎద్దేవా చేశారు. అలాగే సిబిఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో తనపై ఉన్న 2 సిబిఐ ఎఫ్ఐఆర్లు తన నియోజకవర్గంలో ఒకే రోజు ఒకే సమయంలో పెట్టిన 7 ఎఫ్ఐఆర్లు ప్రస్తావించారని కూడా ఆయన తెలుపుకుంటూ వచ్చారు. మరో వారం రోజుల్లో కౌంటర్కు సమాధానం చెబుతానని రఘురామ అంటున్నారు. అసలు ఏం జరగబోతోంది అంటే జగన్ కౌంటర్కు రఘురామ కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతోంది, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవే అంశాలపై జనగలం కంటిన్యూ చేద్దాం. జనగలంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కావేటి శ్రీనివాసరావు గారు, అంతర్జాతీయ న్యాయవాది. నమస్తే శ్రీనివాసరావు గారు, జూమ్లో అందుబాటులోకి వస్తున్నారు. అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, స్కైప్లో మనకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శ్రీనివాసరావు గారు, అంటే ఎలా చూడాలి? నిన్న జరిగిన చూస్తాం, విచారణ సందర్భంగా 98 పేజీల కౌంటర్ దాఖలు చేయడం చూస్తాం. కౌంటర్లో వారు పేర్కొన్న అంశాలు కూడా మనం చూస్తాం. సో తాజాగా మళ్ళీ రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతూ నేను నేరస్తుడిని కాదు, ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైందని ఆయన చెప్పడం కూడా మీరు వినే ఉంటారు. అంటే ఈ అప్పుడు వీటిని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇందులో ఒక 3 ఇష్యూస్ మనము డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రఘురామకృష్ణ గారికి లోకస్ స్టాండే ఉందా? లోకస్ స్టాండే అంటే వారు యాక్చువల్గా కాంపిటెంట్ పర్సన్ అయినా కాదా టు ఫైల్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ ఫర్ ద కోర్ట్ టు కన్సిడర్. రెండోది ఏంటంటే, జనరల్ రూల్ ఏంటంటే క్రిమినల్ లా ప్రాసెస్లో అయితే మీకు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఫైల్ చేయొచ్చు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్. సెకండ్ థింగ్, స్టేట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ అంటే ఫెడరల్. ఇక్కడ ఏంటంటే సిబిఐ కేసు కనుక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే సూ మోటో అంటే సూయి స్పాంటే అంటారు, ఇట్స్ లాటిన్ టర్మ్. జడ్జెస్ ఆల్సో వాళ్ళు కూడా వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంది కనుక వాళ్ళు కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు, వెదర్ ఎవరైనా కేసు ఫైల్ చేసినా చేయకున్నా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జి గారికి డిసైడ్ చేయవలసింది ఏంటంటే వెదర్ రామకృష్ణరాజు గారికి లోకస్ స్టాండే ఉందా. జనరల్ రూల్ అదంటే. ఎక్సెప్షన్స్ టు ద జనరల్ రూల్ ఏంటి? కొన్నిసార్లు సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ఏం డిసైడ్ చేసింది అంటే మీరు లోకస్ స్టాండే థర్డ్ పార్టీకి కూడా ఉంది, చేయొచ్చు అని కొన్ని ఇన్స్టాన్సెస్లలో డిసైడ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ద కోర్ట్ హ్యాస్ టు డిటర్మిన్ వెదర్ రఘురామకృష్ణ థర్డ్ పార్టీ హ్యాస్ ఎ లోకస్ స్టాండింగ్. అదొకటి. రెండోది, ఒకవేళ కోర్టు వాళ్ళు డిటర్మిన్ చేశారనుకోండి, సిబిఐ కోర్టు వాళ్ళు, ఎస్ రఘురామకృష్ణ గారికి లోకస్ స్టాండే ఉంది అని అనుకుంటే, మరి సెకండ్ ఇష్యూ ఏంటంటే డస్ హీ హ్యావ్ ఎన్ ఇంజురీ? రఘురామకృష్ణ గారికి ఏమన్నా ఫైనాన్షియల్ ఇంజురీ ఉందా, లేకపోతే లీగల్ ఇంజురీ ఉందా, కాన్స్టిట్యూషనల్ ఇంజురీ ఉందా? ఎలాంటి ఇంజురీ వారికి అవుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేసేటట్టు అయితే? ఇంకొక విషయం ఏంటంటే వీరు కంప్లైనెంట్ కూడా కాదు ఇందులో. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, క్విట్ ప్రో కేసులు, వాటన్నిట్లలో వీరు కంప్లైనెంట్ కాదు. యాక్చువల్గా కంప్లైనెంట్ శంకర్రావు గారు, రెండోది చనిపోయిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎర్రనాయుడు గారు. యాక్చువల్లీ ఎర్రనాయుడు గారి బెయిల్ కండిషన్స్ లో ఏముంటుంది నార్మల్గా అంటే కంప్లైనెంట్స్ ని లేకపోతే విట్నెస్ ని మీరు ట్యాంపర్ చేయకూడదు, ప్రభావితం చేయకూడదు. వాళ్ళని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, వాళ్ళని ఏమైనా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇబ్బంది పెడితే వాళ్ళిద్దరికి మాత్రమే లోకస్ స్టాండే ఉంటుంది. ఇక్కడ శంకర్రావు గారు పిక్చర్ లో లేరు, మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారు చనిపోయారు, వాళ్ళ బ్రదర్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు అసలు యాక్చువల్ గా వాళ్ళ బ్రదర్ కి లోకస్ స్టాండే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంప్లైనెంట్ కాదు వీరు, విట్నెస్ కాదు వీరు, అగ్రీవ్డ్ పార్టీ కాదు, విక్టిమ్ కూడా కాదు రఘురామకృష్ణ గారు. మరి మీకు మీకు లీగల్ అథారిటీ ఏమిటి, కాంపిటెన్సీ ఏంటి? మీరు వచ్చి థర్డ్ పార్టీకి వచ్చి మీరు ఆయనది క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ఏ లీగల్ ఇష్యూ విచ్ కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు అండి, లా ఆఫ్ ఈక్విటీ, లా ఆఫ్ కామన్ లా అనేది 2 ఉంటాయి. కామన్ లాలో ఏమంటారు, లా ఆఫ్ ఈక్విటీలో ఏమంటారంటే, కామన్ లాలో ఏమంటారంటే మీకు కాన్స్టిట్యూషనల్ రైటో లీగల్ రైటో ఉండాలి. కొన్నిసార్లు మనకు కాన్స్టిట్యూషనల్ రైటు, కామన్ లా రైట్స్, లీగల్ రైట్స్ ఉండకపోవచ్చు, కానీ లా ఆఫ్ ఈక్విటీ అనేది కూడా ఉంది.
లా ఆఫ్ ఈక్విటీ అంటే అంటే ఏమిటి అంటే మనము మోరల్ రైట్స్ అన్నట్టు, అందులో మోరల్ రైట్స్, మనకు మోరల్ రైట్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక పెద్ద మ్యాన్ హోల్ కనపడుద్ది, మనం అందులో పడలేదు, బట్ యూ హ్యావ్ ఎ మోరల్ రైట్ టు రిపోర్ట్ టు ది అప్రాప్రియేట్ మున్సిపల్ అథారిటీస్ ఆర్ ఎనీబడి, అయ్యా ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది దాని మీద కవర్ చేయండి అని, అదొక మోరల్ రైట్. దాని మీద కూడా వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీ వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ లా అయినా లేదా పోలీస్ వాళ్ళైనా ఎవరైనా. సో ఇక్కడ వీరికి మోరల్ రైట్ ఉందా? లా ఆఫ్ ఈక్విటీ కింద ఉంది. కానీ మరి మీరు కోర్టుకు వచ్చేటప్పుడు మీరు క్లీన్ హ్యాండ్స్ తో రావాలి. అంటే యూ కెనాట్ కమ్ విత్ అన్క్లీన్ హ్యాండ్స్. మీరు క్లీన్ హ్యాండ్స్ తో వస్తేనే మీకు అర్హత ఉంది. మరి ఇక్కడ మీరు రఘురామకృష్ణ గారు క్లీన్ హ్యాండ్స్ తో వస్తున్నారా? ది ఆన్సర్ ఇస్, ఆ అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు ఫైల్ చేసిన అఫిడవిట్ లో చూస్తే రఘురామకృష్ణ గారి మీదనే చాలా కేసులు ఉన్నాయి. అంటే స్టేట్ కేసులు మనం అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కేసులు స్టేట్ పోలీస్ వాళ్ళు కట్టారో అవన్నీ ఒక క్షణం మనం ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ లేదా ఫ్రివిలస్ కేసెస్, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వారి పవర్ ఉంది కనుక అబ్యూస్ చేసి కట్టించారని అనుకుందాం, ఒక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కానీ ఇప్పుడు ఇక్కడ సిబిఐ వాళ్ళు కూడా కేసులు కట్టారు. ఎవరి మీద? రఘురామకృష్ణరాజు మీద. ఎందుకు? వారు కూడా కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులలో తీసుకొని ఎగ్గొట్టి ఫ్రాడ్ గా సిబిఐ గారు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళందరూ కూడా వీరి మీద కేసులు కట్టారు. బట్ ఈజ్ హీ కమింగ్ విత్ ద క్లీన్ హ్యాండ్స్ టు ద కోర్ట్? హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ హ్యావింగ్ క్లీన్ రికార్డ్. సో యూఆర్ కమింగ్ టు ద కోర్ట్. అంటే కోర్టులో ఏమంటారంటే లా ఆఫ్ కోర్టుకు వచ్చిన తర్వాత అన్ని ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయాలి క్లియర్ గా. మీరు ఏది కూడా అన్డిస్క్లోజ్ ఫ్యాక్ట్స్ ఉండకూడదు. ఇక్కడ చాలా విషయాలు రఘురామకృష్ణ గారు ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయలేదు. సో ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయనప్పుడు మరి ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ విత్ ఫుల్ డిస్క్లోజర్, అది మీకు అగేన్స్ట్ గా పోద్ది కోర్టులో. బికాస్ యూ హ్యావ్ టు కమ్ విత్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద కోర్ట్. మీరు కొన్ని దాచుకొని కొన్ని మీరు అన్క్లీన్ హ్యాండ్స్కి వస్తే, సో ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ అన్నట్టు. అప్పుడు కోర్టు వాళ్ళు మీ క్రెడిబిలిటీ లేదన్నట్టు, మీ కంప్లైంట్, మీరు పెటిషన్ క్రెడిబిలిటీ లేదని అర్థం. క్రెడిబిలిటీ లేనప్పుడు మీకు అగేన్స్ట్ తీసుకోవచ్చు కోర్టు వాళ్ళు. సో ఇవి 3 ఆస్పెక్ట్స్ అండి. 4వ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. అందులో 60 to 70 కాదు 80% ఆఫ్ అవర్మెంట్స్, అలిగేషన్స్ అన్ని పెటిషనర్ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టారు. ఐ థింక్ దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఎందుకు? మీరు అన్క్లీన్ హ్యాండ్స్ తో వస్తున్నారు అని ప్రూవ్ చేయాలంటే మరి మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో జడ్జి గారికి ఇచ్చారు మీరు కౌంటర్ లో, అంటే వారు అన్క్లీన్ హ్యాండ్స్ తో వస్తున్నారు, రెండోది మీరు ఫుల్ డిస్క్లోజర్ తో రావట్లేదు, మూడోది మీకు అర్హత ఏమిటి, లోకల్ స్టాండే లేదు మీకు అని వచ్చారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్స్ మేడ్ బై జగన్మోహన్ రెడ్డి గారి లాయర్స్. మరి ఇప్పుడు కోర్టు వాళ్ళు మళ్ళా ఆపర్చునిటీ ఇచ్చారు ఎవరికి? పెటిషనర్ లాయర్ కి. అంటే దాన్ని రీజాయిండర్ అంటారు. అంటే ఒకసారి దిస్ ఇస్ ఆల్ లీగల్ లాంగ్వేజ్ అండి. మళ్ళీ పెటిషనర్ లాయర్ కి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు ఏం రిబర్ట్ చేస్తారు వాళ్ళన్న విషయాలన్నిటికీ. ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ అండి. వన్స్ మీరు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇవన్నీ పబ్లిక్ సేకరణ చేసే డాక్యుమెంట్స్ అండర్ ద ఎవిడెన్స్ లో. ఇప్పుడు మన పెటిషనర్ మీద ఉన్న కేసులన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ అయ్యండి, అక్కడ ఏం సీక్రెట్ డాక్యుమెంట్స్ కావు. మరి ఇప్పుడు ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు రఘురామకృష్ణ గారు ఎప్పుడైతే కోర్టుకు వెళ్లి ఫైల్ చేశారో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్, అప్పుడు వారి మీద దేశద్రోహం కేసులు అలాంటివి ఏం లేవు. కానీ ఇప్పుడు సబ్సీక్వెంట్ గా ఏం ఆర్గ్యూ చేయొచ్చు అంటే, నౌ ఐఎమ్ టేకింగ్ ద స్టాండ్ ఆఫ్ రఘురామకృష్ణ గారి లాయర్లు. అంటే ఐఎమ్ గివింగ్ బోత్ సైడ్స్ అండి, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడి సైడ్. ఎందుకంటే నేను ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాదు, ఐ డోంట్ బిలాంగ్ టు. సో సార్ ఇప్పుడు రఘురామకృష్ణ గారి లాయర్ నేనైతే రీజాయిండర్ లో నేను కేసు, అంటే నా క్లయింట్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ పెట్టాను కనుక నా మీద ఫ్రివిలస్ కేసులు పెట్టి నన్ను నా మీద ఎఫ్ఐఆర్ కట్టి నన్ను ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లి అరెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు ఇంజురీ కూడా చేశారు, ఫిజికల్ ఇంజురీ, నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని ఉల్లంఘనలు జరిగాయి అని ఆర్గ్యూ చేయొచ్చు. వాళ్ళు చేసినప్పుడు లా ఏమంటదంటే, ఇఫ్ యూర్ ట్యాంపరింగ్ ద విట్నెస్, ఇక్కడ మీరు విట్నెస్ డెఫినేషన్ లో రారు, కానీ ఫైల్ చేశారు కనుక మోటివ్ ఉందని ఆర్గ్యూ చేయొచ్చు రఘురామకృష్ణ గారు లాయర్స్.
సో బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ చూస్తే దీన్ని మన కోర్ట్స్ లో, ఇప్పుడు మీరు కోర్టులో మీకు చూస్తే విగ్రహం ఉంటది, దానికి పట్టీలు కట్టి ఉంటది, కాకపోతే చేతిలో బ్యాలెన్స్ ఉంటుంది న్యాయదేవతకు. సో ద Right. బ్యాలెన్స్ ఇస్ tilting both sides. Now it is for the judge to make a decision based on the arguments by both the counsels. కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరావు గారు నమస్తే. పుల్లారావు గారు మీతోటి వస్తాను. ఒక్క నిమిషం, కాలర్స్ రెడీగా ఉన్నారు. రాజు గారు వరంగల్ నుంచి. నమస్తే రాజు గారు. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలకు, పుల్లారావు గారికి, న్యాయవాదులకు, మీకు నమస్తే అందరికి. నమస్తే, చెప్పండి సార్, ఈ రఘురామకృష్ణ కేసు ఏదైతే ఉందో కంటిన్యూగా 15 రోజులు ఇదే ఉందా సార్? దేశంలో లేకపోతే రాష్ట్రంలో ఏ సమస్య లేవా సార్? నేను ప్రైమ్ నాయక్ బిగ్ ఫ్యాన్. ఎవ్రీడే 7:32 ఎవ్రీడే బిగ్ డిబేట్స్ ఉంటాయి. ఒకటే అంటే మిగతా ఇష్యూస్ రేజ్ చేయట్లేదని కాదు కదా, మిగతా ఇష్యూస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. బట్ ఏదైతే కొంచెం కరెంట్ టాపిక్ ఉంటుందో దాన్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. నా ఇప్పుడు రఘురామ విషయం దాంట్లో కోర్టు అవన్నీ వ్యవహారాలన్నీ ఒక స్టేజ్ కి వచ్చినాయి కదా సార్. అది వదిలిపెట్టి మిగతా రాష్ట్రంలో ఏదో ఒకటి మళ్ళీ ఆయన ఇష్యూ రైట్ చేస్తున్నారు కదా. రైట్ అండి రాజు గారు, థ్యాంక్ యూ. వెంకట్ గారు విజయవాడ నుంచి. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు రైట్, కాల్ కట్ అయినట్టుంది. పుల్లారావు గారు, సో మీ అబ్జర్వేషన్ ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఆ రోజు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ అప్పటి నుంచి మళ్ళీ తాజాగా ఆయన రిలీజ్ చేసిన వీడియో వరకు. ఈవేళ ఏంటంటే రఘురామరాజు గారికి ఒక ఫోరం దొరికింది కదా, ఆయనకి కోర్టు దొరికింది కదా, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని. ఆయన ఇలా చేసేది అలా ఒక అవకాశం దొరికింది. అది ఎంతవరకు వెళ్తుంది? కొట్టేస్తారా? ఇది ఒక పిటిషన్లో వాల్యూ లేదు అంటానికి కూడా దారి లేదు. ఎందుకంటే ఈయన ఒక ఎంపీగా ఉన్నాడు, పెద్ద వ్యక్తిగా ఉన్నాడు, ఏదో పరిపాలన కూడా పిటిషన్ కనుక రఘురామరాజు గారికి అడ్వాంటేజ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామరాజు గారు ఏదో పిటిషన్ పెట్టారు, కొత్తగా ఏదో వచ్చేసింది అనుకుంటే కాదు. ఆయనకు కూడా ఒక నెల క్రితం, 2 నెలల క్రితం పరిస్థితి ఎలా ఉన్నదో అలా ఉంది. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి? బెయిల్ క్యాన్సిల్ చేస్తారా చేయరా? నాకు అర్థమైనంత వరకు సిబిఐ కోర్టుని మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, మాకేదో వ్యూ లేనట్టుగా చెప్పినట్టుగా నాకు అర్థమవుతుంది. అక్కడ మన ఫ్రెండ్ కావేటి గారు ఇంకా యాంప్లిఫై చేయొచ్చు. సిబిఐ స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకుంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఆ పరిస్థితి, కానీ సిబిఐ స్టాన్స్ తీసుకోదు కదా. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ అక్యూజ్ అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి. అంత సింపుల్గా తీసుకోవటం స్టాన్స్ ఈజీ కాదు. సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్తే హోమ్ మినిస్టర్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏదో సలహా వస్తాయి. ఇదే సింపుల్గా ఏదో వాళ్ళు వెళ్ళి ఆ సిబిఐ రూల్ బుక్ చదివి వచ్చి కూర్చోట్లేదు. ఒక పొలిటికల్ డెసిషన్ అనేది కూడా ఉంటుంది దీంట్లో. మనం బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్దామా, క్యాన్సిల్ చేయమంటారు. సిబిఐ జడ్జ్ క్యాన్సిల్ చేసేది హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇదంతా లాయర్లు బాగా కోర్టులు తినేస్తూ ఉంటారు. అది తప్ప వేరే ఢిల్లీలో అది కాక. సో మనం చూడవలసింది ఏంటంటే సిబిఐ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. కొత్త డైరెక్టర్ కూడా జాయిన్ అవ్వాడు, కొత్తగా వచ్చాడు, ఆయన ఏ స్టాండ్ తీసుకుంటాడు, రఘురామరాజు గారు ఆయనకి కూడా అపీల్ చేస్తాడా? సో చాలా ఫ్యాక్టర్స్ గాల్లో ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్. బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఏంటి కారణం? ఆయన ఏదో ఈ జడ్జెస్ విట్నెస్ పెట్టాలి. సో నేను అనుకుంటున్నా రఘురామరాజు గారికి ఒక ఫోరం, ఆయన బెయిల్ పిటిషన్ కొట్టిస్తే ఆయన నెక్స్ట్ హైకోర్టుకి అపీల్ చేయొచ్చు అనుకుంటున్నాను. అలా చేస్తే పోవచ్చు. సో ఆయనకి ఇది ఒక కోర్టు ఒక వెపన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ సేఫ్ గా ఉన్నది ఈవేళ. ఎందుకంటే గవర్నమెంట్ ఆయనకి వ్యతిరేకం కాదు కదా, సిబిఐ వ్యతిరేకం కాదు కదా. సిబిఐ మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే మమతా బెనర్జీ మంత్రుల మీద ఎలా వెళ్తున్నారు, చక్కగా వాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళతో తోడుగా ఉన్న వాళ్ళు ఎవరైతే సువేంద్ర అధికారి అందరూ వాళ్ళ మీద పడలేదు కదా, సేఫ్గా ఉన్నారు. కానీ రఘురామరాజు గారికి ఇదేం నష్టం లేదు. తర్వాత ఆయనకి ఒక స్టాండ్ అయి ఉన్నారు, ఏ సిటిజన్ అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్ స్వమ్ లూటీ చేశారని అలిగేషన్. ఏదో సొంత వ్యవస్థ, డొమెస్టిక్ డిస్ప్యూట్, అనర్మలు బార్డరు, లేకపోతే ఆ భూ నేను గ్రాప్ చేస్తా, ఈ గ్రాప్ చేసి కాదు. కాబట్టి అందరికీ హక్కు. ఎస్, ఐ హ్యావ్ అ రైట్ పబ్లిక్ స్వమ్. సో లోకల్ స్టాండ్ అయి ఉన్నది.
తర్వాత ఆయన ఎంపీ ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నది. తర్వాత ఇంకోటి కూడా విన్నా, ఆయన ఎలా తినేసాడండి, ఆయనకి ఏం పని చేయవు. ఎందుకంటే ఒక అతని మీద అలిగేషన్స్ ఉండినా, ఒక కాన్విక్ట్ మీద కాన్విక్ట్ అయినా, కాన్విక్ట్ కూడా రుజువు ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తే తప్పులేదు. నువ్వు కాన్విక్ట్ కదా అంటే నీ హక్కులని పోలేదు, అది రుజువు చేసుకోవాలి. ఉమ్, రుజువు చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాను కాబట్టి ఇది ఒక డ్రా. ఈవేళ డ్రా అనుకుంటున్నా, ఇద్దరు మొదలుకెళ్తారు. ఆయనకు బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, ఈయన పెటిషన్ కొట్టారు, కొట్టేసినా ఈయన చక్కగా ప్యారలల్ పట్టాల మీద నెక్స్ట్ కోర్టుకి వెళ్తూ ఉండొచ్చు. రైట్. తర్వాత నిన్న మీరు సుప్రీం కోర్టు కూడా ఒక నిర్ణయం ఇచ్చింది, చూసుంటారు. సెడిషన్ మీద ఏ కేసులు అయితే రఘురామరాజు గారి మీద బుక్ చేశారో ఆ ఛానల్స్, టీవీ ఛానల్స్ మీద కూడా ఆయన రెండు కొట్టేస్తారు. ఉమ్, ఎందుకంటే సెడిషన్ కింద రావు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు నేను టీవీ మీద ఏదో చెప్తే నన్ను తీసుకెళ్ళిపోయి పెట్టేస్తే ఎలాగా? ఉమ్, నేను ఏమన్నా పర్సనల్ గా అంటే వేరే విషయం. గవర్నమెంట్ పనిచేయట్లేదు, గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, నాకేం ఇవ్వలేదు అంటే నువ్వు రెచ్చగొడుతున్నావు, జనాన్ని జైల్లో పెడతానికి కాగిపోతారు. కాబట్టి రఘురామరాజు గారికి నిన్న పెద్ద రిలీఫ్ కూడా సుప్రీంకోర్టులో వచ్చింది. రైట్. డ్రా అని నేను భావిస్తాను. కంటిన్యూ చేద్దాం ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. సార్, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మీరు మీకు కూడా కూడా అండి, చెప్పాలని చెప్పండి. కోరుకుంటున్నారు సార్. ఉమ్, సార్, ఇక్కడ రఘురామకృష్ణ గారికి శిక్ష పడకపోతే భారతదేశంలో న్యాయము, ధర్మము, చట్టం బతికిలేనట్టే నా ఉద్దేశంలో. 46 వీడియో రికార్డింగ్ పెట్టారు. ఆయన ఏం మాట్లాడో అన్ని చూస్తున్నారు. 2 ఛానళ్ళు ఉదయం సాయంత్రం గంట కూర్చొని తిట్టిపిస్తాయి. ఈయన ఒక ప్రశ్నించే హక్కు లేదు, ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నారు. విమర్శించే హక్కు కూడా లేదు. విమర్శించే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తే మనం దానికి సరి చేయాలి. ఆయన దూషించిండు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి పట్టుకొని అరే రెడ్డి అవన్నీ నేను చెప్తా, నా స్థాయి కాదు, అటువంటి మాటలు తిట్టినప్పుడు సార్ గుంటూరు జీజీహెచ్ లో నమ్మకం లేదు అంటే ప్రభుత్వ గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఒక హైకోర్టు రిజిస్టర్ ను పంపించి వీడియో తీసుకుంటూ డిఫెన్స్ దాంట్లో ట్రీట్మెంట్ చేపించారు. ఉమ్, నిజంగా తక్కువ కాకపోతే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళ మీద కూడా ఎలిగేషన్ చేసింది. మరి ఎవరిని నమ్ముతావు నువ్వు? గవర్నమెంట్ డిఫెన్స్ మీద మిలిటరీ మీద నమ్మకం లేదు. మాజీ సైనికుని సార్, మేము ఏదైనా ప్రాబ్లం ఉందనిపోతే క్లియర్ గా ఇది డిశ్చార్జ్ చేయరు. ఒకవేళ మనం ఏదైనా నాటకం ఆడితే ఫిట్ ఫర్ డ్యూటీ అని రాస్తారు సార్. రాసినప్పుడు అక్కడ పనిష్మెంట్ పడుతుంది, ఉత్తరం ఏదైనా డిసిజన్. అటువంటి ప్రభుత్వం డిఫెన్స్ మీద నమ్మకం లేదు, మరి ఎవరి మీద నమ్మకం? రేపు వచ్చిన వాళ్ళంతా నా కోర్టు మీద జడ్జి మీద కూడా నమ్మకం లేదు, నేను ప్రైవేట్ జడ్జిని పెట్టుకుంటా అంటే నడుస్తుందా? చట్టాన్ని ఈ విధంగా చేయొద్దు. మొత్తం వీడియో రికార్డింగ్ తీసినప్పుడు అంత సివియర్ గా ఉంటే ఎంసీ గంట సేపట్లో పోగానే ఎట్లా పట్టీలు కట్టిర్రు? అటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎందుకు కట్టలేదు? ఇటువంటి రికార్డింగ్ ఉంటది కదా సార్. ఈ 4 రోజుల కింద జీజీహెచ్ లో ఎక్స్రే తీసినప్పుడు క్రాక్ లేదు, మరి ఆడికి పోయాక ఎట్లా వచ్చింది? ఆయన సొంతకాలు ఇవన్నీ ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. రైట్. చేయడం అవన్నీ వల్ల కూడా కోర్టులో జరుగుతున్న విషయాలే కదా సత్యనారాయణ గారు. మరి ఈయన ఎట్లా వెళ్తాడు సార్? ఆయన డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎట్లా అడ్మిట్ అవుతాడు? ఇక్కడ డిశ్చార్జ్ చేసినప్పుడు మరి చట్టం ఇట్లా అయినాక కూడా శిక్ష పడకుండా మేము దూషించవచ్చా? అది కరెక్టేనా? ఆయన మాట్లాడిన భాష మేము కూడా మాట్లాడవచ్చా? ప్రజలు ఆయనకేం శిక్ష పడవద్దు, మా అటువంటి వాళ్ళు కూడా అవుతుంది కదా సార్. ఏదైనా ఎవరినైనా తిట్టవచ్చు అని. ఇది ఇటువంటి అప్పుడు విధానాలు విమర్శించవచ్చు. అసలు ఆ పార్టీలకి రిజైన్ ఇచ్చిపోయి ఆయన ఏం మాట్లాడినా పర్వాలేదు. మనం ఏ సంస్థలు ఉంటున్నామో, ఏ సంస్థకి జీతం తీసుకుంటున్నామో, ఎవరు ఉప్పు తింటున్నామో దానికి కట్టుబడి ఉండాలి. లేదు రిజైన్ ఇచ్చి బయటకు పోయి ఏదైనా మాట్లాడవచ్చు. ఆయన చేసింది చాలా తప్పు. వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తారు. ముఖ్యంగా సార్ ఆర్మీ నేను మాజీ సైనికుని ఇక్కడ ఎంహెచ్ఎల్ అది శ్రీనగర్ ఎంహెచ్ఎల్ అడ్మిట్ అయిన ఆయన అక్కడ మాత్రం ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటేనే డిశ్చార్జ్ చేస్తారు. మనం ఉంచమంటే ఉంచరు, డిశ్చార్జ్ చేయమంటే చెయ్యరు. అతని దగ్గర వాళ్ళ మీద ఎవరో రెడ్డి అని ఎవరో వెలిగేషన్ చేస్తారు అంటే ఈయన కూడా రెడ్డి అని. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. కాల్ చేసిన సుజాత గారు హైదరాబాద్. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, అదే రఘురామరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా జ్ఞానం ఏమైనా నేర్చుకుని వస్తారేమో అనుకున్నామండి మేము. అదే సోను సిద్ధిలాగా మంచి మంచి కార్యాలు చేసి మంచి వీడియోలు పెడతాడేమో అనుకున్నాము. మళ్ళీ అదే ఫస్ట్ లో మొదటి స్థితిలోకి వచ్చినట్టున్నాడండి ఆయన. ఈ కరోనా వచ్చి చాలా మంది కొట్టుకుపోయి చాలా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం పోరాడమండి. ఆయన ప్రధాన నాయకుడు కాబట్టి ప్రజల కోసం ఏమన్నా పోరాడితే మాకు కూడా తృప్తి ఉంటది. అంతేగాని ఆయన ఇయే జగన్ కేసులు బెయిల్ ఇదే జరిగిద్దండి. ఆయన అంతా మొత్తం దిగిపోయే వరకు ఇదే చేస్తాడంటారు ఆయన. రైట్ అండి, థ్యాంక్ యూ సుజాత గారు. కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. శ్రీనివాసరావు గారు, అంటే ఎలా చూడాలి? ఏ పౌరుడికైనా సరే పెట్టే హక్కు ఉంటుందా? ఇందాక మనకి పుల్లారావు గారు కూడా కొన్ని ప్రశ్నలు రైట్ చేస్తారు, వాటికి ఏం చెప్తారు?
సార్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీలో ప్రతి పౌరుడికి ట్యాక్స్ పే చేసిన వాడికి హక్కులు ఉన్నాయి. ఉమ్, నేను కాదన్నాను, వారు అన్నట్టు లోకల్ స్టాండ్ ఉందా అంటే ఉంది, కాదని నేను చెప్పను. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ఫోరమ్స్ ఎన్నుకోవాలండి. ఎప్పుడైనా క్రిమినల్ కేసు ఎనీబడి కెన్ మూవ్ ద క్రిమినల్ మెషినరీ ఇంటూ మోషన్. ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవరో దొంగతనం చేస్తుంటే మనం ఫోన్ చేసి చెప్పొచ్చు పక్కింట్లో దొంగలు పడుతున్నారని. అవును. సో మీకు లీగల్ రైట్ ఉందా పక్కింటోడి మీద అవుతుంది అంటే లేదు, మారల్ రైట్ ఉంది. నీకు స్టాండింగ్ ఉందా, నీకేమైనా నీ ఇంట్లో దొంగతనం చేశాడని పోలీసు వాడు అడిగితే నో ఐ హ్యావ్ ఎ రైట్ యాజ్ ఎ సిటిజన్ టు రిపోర్ట్. ఉమ్, విజిల్ బ్లోవర్ అంటారు, చెప్పొచ్చు నేను ఎవరిని, నేను మీ పార్టీలో ఉండి మీ గవర్నమెంట్ లో ఉండి కూడా విజిల్ బ్లోవర్ అయి చెప్పొచ్చు. విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇండియాలో. వెస్ట్రన్ కంట్రీస్ లో అప్పుడు ట్రంప్ గారు చేసినవన్నీ ఆయన దగ్గర పనిచేసినాడే రిపోర్ట్ చేశాడని. ఉమ్, సో యూ హ్యావ్ ఎ రైట్, ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ సెటప్. బట్ ద క్వశ్చన్ వచ్చి వాట్ ఫోరం యూర్ చూసింగ్. ఇక్కడ సిబిఐ కేసు, సిబిఐ వాళ్ళకి కాంపిటెంట్ అథారిటీ క్యాన్సిలేషన్ అడగటానికి. రెండోది విట్నెసెస్, మమ్మల్ని ట్యాంపర్ చేస్తున్నాడు లేకపోతే కంప్లైంట్. ఇక్కడ వీరు విట్నెస్ కాదు, వీరు కంప్లైనెంట్ కాదు, వీరు సిబిఐ అథారిటీ కాదు, వీరు జడ్జి కాదు. మీకు అలాంటి ఏమైనా ఉంటే కాంపిటెంట్ కోర్ట్స్ ఉన్నాయి. ఉమ్, యూ కెడ్ గో టు ది సుప్రీం కోర్ట్, యూ కెడ్ గో టు ది హైకోర్ట్, యూ కెడ్ గో టు ది లోకాయుక్త. చాలా ఫోరమ్స్ ఉన్నాయి. అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వెళ్ళి ఫైల్ చేయండి మీరు. అంటే వేరే- అంటే వేరే శ్రీనివాసరావు గారు, ఇలాంటి కేసు చేయండి. సిబిఐ రూల్ లోకల్ ఏంటి? స్టాండింగ్ ఉంది. ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషనర్స్ ఎవరొకరు పిటిషన్స్ వేస్తూ ఉంటారు, అది విచారణార్హం కాదంటూ వీళ్ళు వాదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు సిబిఐ రోల్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్ గా ఈ కేసు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ తీసుకోవాల్సింది సిబిఐ అండి. ఇక్కడ సిబిఐ లో కూడా ల్యాప్సెస్ ఉన్నాయండి. నేను చూశాను ఆ చార్జ్ షీట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. చాలా కాలం అయిపోయింది చార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేసి. మళ్ళీ అందులో చార్జ్ షీట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీస్ అయ్యారు అని చాలా మంది. వీళ్ళందరూ విట్నెసెస్ లు, అక్యూజ్లు. ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు చాలా మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఉమ్, సో వీళ్ళంతా ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఈయన ఆర్గ్యుమెంట్ క్రాఫ్టింగ్ వేరే విధంగా ఉండాలి. వీళ్ళంతా అక్యూజ్లు, వీళ్ళంతా విట్నెసెస్ లు. ట్యాంపరింగ్ ద విట్నెసెస్ అంటే వాళ్ళని ఏదో బెదిరించడమే కాదు, వాళ్ళకు వేరే ఫేవరెటిజం చేసి ఆయనకు అగెయిన్స్ట్ గా చెప్పకుండా చేయడానికి కూడా ఫేవరెటిజమే అంటారు. దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్ అంటారు. ఉమ్, అలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వేరే ఫోరంలోకి వెళ్ళాలి. ఈ ఫోరంలో వీరికి అర్హత ఉండదని నా ఒపీనియన్. రెండోదండి, ఇప్పుడు మళ్ళీ రిబట్టల్లో ఏం ఫైల్ చేస్తారో తెలియదు మనకి, అక్కడ ఏమి ఎవిడెన్స్ తీసుకొస్తారో. ఇప్పుడు వీళ్ళందరూ అంటే వాట్ ఈస్ మై ఒపీనియన్ ఇస్, ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లా మేకర్. వారికి ఇప్పుడు ఇవన్నీ జరిగాయి ఆఫ్టర్, అంటే వారు క్యాన్సిలేషన్ బెయిల్ పెట్టిన తర్వాత వారి మీద కేసులు కట్టడం అవన్నీ జరిగాయి. ఉమ్, సో నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ మోటివ్స్ కనిపిస్తున్నాయి, పొలిటికల్ మోటివ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇంజురీ ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ అయితే మీకు ఇంజురీ ఏం జరిగింది? మీకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి వారు బయట ఉండి వారు అపియరెన్సెస్ అవ్వట్లేదు అంటే కోర్టు వాళ్ళు గ్రాంట్ చేస్తున్నారు డిస్పెన్సేషన్ ఆఫ్ అపియరెన్స్. ఇప్పుడు డిస్పెన్సేషన్ ఆఫ్ అపియరెన్స్ అంటే సిఆర్పిసిలో ఒక పిటిషన్ ఉంది, మీరు ఎక్స్టెంజెడ్ సర్కమ్స్టాన్సెస్ చూపిస్తేనే జడ్జి గారు డిస్క్రిప్షన్ తోని వారు మంజూరు చేస్తారు, పిటిషన్ అప్రూవ్ చేస్తారు. ఉమ్, మరి వారు లీగల్ గా ఏ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అన్ని ఫాలో అవుతున్నారు. మరి జడ్జి కదా, ఇట్ ఈస్ ఫర్ ద జడ్జ్ టు టేక్ ఏ కాగ్నిజెన్స్, నాట్ ఫర్ ఎ థర్డ్ పర్సన్. ఇవన్నీ ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు రీజాయిండర్ లో ఏం చేస్తారో మనకు తెలీదు, బట్ నా విజ్డమ్ ప్రకారం yes, మరో వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్తున్నారు కదా, చూడాలి ఏం చేస్తారు. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం దేవి గారు విజయవాడ నుంచి. నమస్తే దేవి గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, నాకు లాయర్ గారు కొంచెం సమాధానం చెప్తారేమో, పుల్లారావు గారు కానీ, ఒక చిన్న డౌట్. అడగండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మతాల మధ్య, కులాల మధ్య విద్వేషం కలిగిస్తారు ఆయన మాటల వల్ల అని ఆయన దేశద్రోహం కింద పెట్టారు కదా. అదే కులాలు మతాల మధ్య అనేక తెగల వారిని మరి నిందారోపణ మోపి ప్రతిదానికి ఒక కులాన్ని అంటగట్టి మరి ఒక రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసినటువంటివి అవి దేశద్రోహం, రాజద్రోహం కావా? రైట్, ఎట్లా స్పందిస్తారు పుల్లారావు గారు? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి.
దేవి గారు చెప్పండి. అంటే కులాల గురించి మాట్లాడారు కాబట్టి రఘురామ గారిని ఇలా చెప్తున్నారు. రాజద్రోహం కేసు పెట్టారు కదా, రాజధాని విషయానికి వచ్చేటప్పటికి ఆ కులాలే అంటగట్టి చేస్తారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అలాంటి వారికి ఇది చెల్లుబాటు కాదా అని అడుగుతున్నారు. ఒకటి దేవి గారికి చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంతా కులాల మీద నడుస్తుంది. నా కాంశీరామ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను కులాల గురించి మాట్లాడుతున్నా వెళ్తే నాతో అన్నాడు, నువ్వు ఈ గదిలో మన ఇద్దరం కూర్చున్నాం భీమవరంలో, నువ్వు గదిలో నుంచి బయటికి వెళ్ళావు, అందరికి నీ కులం తెలుసు అన్నా. ఉమ్, ఏమిటంటే మనం అదొక హిపోక్రసీగా కులాలు అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా వీళ్ళ పరిపాలనలో వీళ్ళ రాజ్యాలు చేస్తున్నారనేది అసత్యం. ఉమ్, అది కాదన్న వాళ్ళు ఎవరన్నా మొదలుకు వస్తే నేను చాలా ఆనందపడతా. అంతా కులం మీద నడుస్తుంది. బయట మాట్లాడుకోవటం మంచిది అనుకుంటాను కాంశీరామ్ చెప్పినట్టుగా. ఎందుకంటే ఇంకా దాని మీద ఫోబియా పోతారు. ఉమ్, వెనకాల గుసగుసలు ఆడుకోవటం తగ్గితే ముందర మాట్లాడుకుంటే ఇంకా అదొక ఇష్యూ. తెలంగాణ లాగా ఇష్యూ కాదు. తెలంగాణలో చాలా ఓపెన్ గా మర్యాదగా గౌరవంగా ఉంటారు. అది చక్కగా అడ్జస్ట్మెంట్ వస్తాయి. ఉమ్, సో వీళ్ళు కులాల మీద మాట్లాడారు, వాళ్ళు కులాల మీద మాట్లాడారు, కులాల రాజకీయాలు చేస్తామంటే 100% కరెక్ట్. కులాల రాజకీయాలే చేస్తున్నారు. పై కులాలు పెత్తందారు కులాలు అంతా లాగేసి తినేసి పీల్చేస్తున్నారు. చిన్నవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్. నేను ఇవాళ ప్రిడిక్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో గత 50 సంవత్సరాల ఒక బీసీ ఎస్సీ ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చాడా? ఎవరు రాలేదు. రాదు. తెలంగాణలో కూడా రాదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఏం అసహ్యపడకూడదు. ఎస్, మర్యాదగా మాట్లాడుకోవాలి. మర్యాదగా ఇంకా ఆ లాంగ్వేజ్, ఆ బ్రూటల్ లాంగ్వేజ్, ఇన్సల్టింగ్ లాంగ్వేజ్ లేకుండా ప్రవర్తిస్తే గౌరవం, ఆ సోషల్ రెస్పెక్ట్, సోషల్ కాంపాక్ట్ అంటే మర్యాద. మీరు తెలియని వారు మీరు, నేను పిలుస్తాను, నన్ను మీరు అని పిలుస్తారు. ఆ మర్యాద గౌరవం ఉంచుకోకుండా చేస్తున్నారు అంటే కరెక్ట్. దేవి గారు అగౌరవంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అది చాలా బ్యాడ్. ఉమ్. కానీ కులాలకు అసలు కులాల రోల్ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో నేను ఒప్పుకోవట్లేదు. రైట్ అండి. ప్రస్తుతం వెంకట్ గారు విజయవాడ నుంచి. నమస్తే వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. Good అలాగే morning, ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక చిన్న సందేహం సార్. ఇప్పుడు నేను కూడా లా చదివాను. ఉమ్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి బెయిల్ రద్దు చేయమని కోర్టులో కేసు వేశారండి. ఉమ్, ఇక్కడ అసలు ఇష్యూ ఏంటండి? బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఆ బెయిల్ని అనుమతి పొంది తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఇప్పుడు రేపొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ గనక రద్దు అయ్యింది అని అంటే ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేస్తారు? ఈయనకి బెయిల్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే సాక్షులను బెదిరించడం కానీ, లేదా ప్రభావితం చేయడం కానీ, లేదా బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలను అతిక్రమించారని చెప్పి రుజువు చేయాలి కదా. ఉమ్, అంటే మరి ఒక థర్డ్ పార్టీ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని కేసు వేసే వరకు ఈ సిబిఐ కోర్టు ఏం చేస్తుంది? అంటే ఇటు అతిక్రమించాడు అని అంటే వాళ్లే ముందు రద్దు చేయాలి కదండి బెయిల్. ఉమ్, మరి చేయలేదు అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద సందేహం బయటకు వస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, రేపొద్దున కనుక ఒకవేళ పొరపాటున కానీ గ్రహపాటున కానీ జగన్ గారి బెయిల్ రద్దు అయితే ప్రపంచంలో మన దేశంలో చాలా మంది మీద కేసులు ఉన్నాయండి, బెయిల్ మీద ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు వేలాది మంది, కోట్లాది మంది, లక్షల మంది బయటకు వచ్చి ఇష్టం లేని వాళ్ళు ప్రతి వ్యక్తి మీద కేసు వేసుకోవచ్చు కదండి. ఇష్టం లేని వ్యక్తి రద్దు చేయమని. సార్ ముఖ్యమైన ఒక విషయం అండి సార్, సతీష్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 94.5% హామీలు అమలు పరిచిన ఏ పార్టీ లేదండి. అవి బయటికి వెళ్ళకూడదు. ఇంకోటి, నిన్నగాక మొన్న 16 మెడికల్ కాలేజీలు ప్రారంభించారండి. మన దేశ చరిత్రలో ఏదన్నా రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఒకరోజు ప్రారంభించారండి. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళకూడదని ఒక ఎల్లో మీడియాతో రఘురామకృష్ణరాజుని వెనకబెట్టుకుని నడుపుతున్న డ్రామా అండి ఇది మెయిన్. అది రైట్. అడుగుదాం శ్రీనివాసరావు గారు. రైట్, అడుగుదాం, తర్వాత రియాక్ట్ అవుతారు. ప్రస్తుతం నాగరాజు గారు భీమవరం నుంచి. నమస్తే నాగరాజు గారు. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఈ రఘురామకృష్ణ గారి గురించి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో హాస్పిటల్లో చూపించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఇప్పుడు ఆయన రెస్ట్ కావాలని చెప్పారు, ఏ హాస్పిటల్ అయినా సరే. ఇప్పుడు ఏంటంటే ఆయన రెస్ట్ అన్నారు. రెస్ట్ అంటే అంతక్రితం అరెస్ట్ చేసినప్పుడేమో ఆయనకి గుండె కొంచెం ఇబ్బందిగా ఉంది,
ఇప్పుడు ఆయన మొన్నే ఆపరేషన్ సర్జరీ చేశారు, కొద్దిగా ఈయన రెస్ట్ తీసుకుంటే బాగుంటది, ఎలా అరెస్ట్ చేశారు అలా అరెస్ట్ చేశారు, పోలీసు డ్రెస్ లో లేరు, ఐడెంటిటీ కార్డు లేవు అని అన్నారు కదా. ఇప్పుడు రెస్ట్ అవసరం లేదంటారా సార్ ఆయనకి? ఇప్పుడు అంటే ఆయన ఏమైనా మాట్లాడచ్చు అప్పుడు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు ఢిల్లీకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ వాయిస్ పెంచాడు సార్. ఇక్కడ ఉన్నప్పుడు ఏమో ఏం డ్రామాలు చేశాడు సార్ అన్నిని. ఇక్కడ ఉన్నని చెప్పి కాళ్ళు కరపకూడదు, బెడ్ మీద పడుకున్నాడు, అది చేసాడు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు వాయిస్ పెరిగిపోయింది. అదేదో ఇక్కడి నుంచి పోరాడచ్చు కదా సార్ గట్టిగా. అంటే ఇక్కడ అంటే ఆయనలో లోపాలు లేనప్పుడు, సీఎం మీద అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనేక రకమైన ఇబ్బందులు ఏమైనా జరిగితే కనుక, అవినీతి జరిగితే ఆయన ఇక్కడ ఉండి గట్టిగా స్ట్రాంగ్ గా దెబ్బలాడుతుంటే, ఎందుకంటే మాది కూడా అదే నియోజకవర్గం సార్. ఎందుకంటే ఆయనతో మేముంటాం, మేముండి ఆయన్ని ఢిల్లీ కాదు మేము కాపాడుకుంటాం ఇక్కడి నుంచి ఆయన్ని. ఇక్కడ మేము గట్టిగా ఉండి మేము మా నియోజకవర్గం అంతా, మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గం అంతా కలిపి ఆయన మేము ముందు పెట్టి ఆయన గట్టిగా ఉండి మేము కాపాడుకుంటాం ఆయన. అక్కడికి వెళ్ళి ఎందుకు సార్ ఈ అన్ని గొడవలు ఇవన్నీ అంత రచ్చరచ్చ చేస్తున్నాడు? ఏంటి అసలు ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆయన 2 సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గం వచ్చి. థ్యాంక్ యూ నాగరాజు గారు కాల్ చేసినందుకు. ఓకే. శ్రీనివాసరావు గారు. రైట్ పుల్లారావు గారు, మీరు ఎప్పటి నుంచో విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న. అంటే గతంలో కూడా ఇలాంటి సందర్భమే, అంటే వైఎస్ విజయమ్మ గారు కూడా చంద్రబాబు గారు అక్రమాస్తుల మీద కేసు వేయడం చూస్తాం, తర్వాత ఆర్కే గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదో కేసు వేయడం చూస్తాం. అయితే అప్పుడు కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ రాజకీయ కక్షతోటో వ్యక్తిగత ప్రతీకారంతో వేస్తున్నాయి కాబట్టి పరిగణలోకి తీసుకోమని చెప్పింది. ఇప్పుడు అదే వర్తిస్తుందా దీనికి కూడా? అలాగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎందుకంటే నిన్న జగన్ గారు కూడా సిబిఐ కోర్టుకు నివేదిస్తూ రాజకీయ వ్యక్తిగత ప్రతీకారంతో బెయిల్ రచ్చారంటూ పిటిషన్ వేశారంటే ఆయన కూడా నివేదించారు. ఒకటి, మీరు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని, ఓం ప్రకాష్ చౌటాలని ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు. అది అడగాలి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బెయిల్ క్యాన్సిల్ అవి జైల్లో కూర్చున్నారు. మీకు తెలుసు కదా, తెలీదా? అలాగే కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇంకా జైల్లోనే దిగుతా ఉన్నారు. ట్రైబల్ రాలేకపోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ముఖ్యమంత్రి అవుతే అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మీరు నేను అవ్వచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్, ఓం ప్రకాష్ చౌటాలా, మధు కూడాకి మంచి లాయర్లు లేరా? శిబు సోరెన్, కపిల్ సిబ్బల్ లాయర్ చేశాడు, ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు చక్కగా, లేరా? ఇప్పుడు బెంగాల్లో ఎంపీ అందరిని డిఫెండ్ చేసేది ఒక ఎంపీ డిఫెండ్ చేస్తారు లాయర్. సో మనం ఒక లైన్కి వచ్చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు, ఇవ్వకూడదంటలేదు, క్యాన్సిల్ చేయమని చెప్పట్లేదు. అలాగే రఘురామరావు గారు చేసిన మనం లీగల్ గా చరిత్ర చూసుకుంటే కక్ష లేకపోతే ఈ దొంగ సొమ్ములు ఎవరు తిన్నారో ఎలా బయటకు వస్తాయి? లాలూ ప్రసాద్ గారి మీద అలిగేషన్, బీహార్ లో 1000 కోట్ల ఆస్తి రాజకీయ కక్షతో చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. మనం పబ్లిక్, మీరు నేను వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టలేం కదా. మనకి ఎంతో బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, స్తోమత ఉండాలి, లాయర్లు పెట్టుకోవాలి. దానికి తీర్థానికి వస్తే పడాలి, చేయాలి. సో నేను ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎంక్వైరీ చేసి ఆయన విరోధులు ఎవరు చేశారు కేసు వేయాలి కదా. ఎందుకు వేయలేదు? అడుగుతున్నా. ప్రజలు ఎప్పుడు ఆనందపడే రాజకీయ కక్ష వల్ల లూటీ బయటకు వచ్చిందంటే మనం ఆనందపడాలి. సుబ్రహ్మణ్యం స్వామి అంటే గతంలో కూడా ఇలాగే కేసులు వేసినప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కదా, అలాంటి అంశాలను పరిశీలిస్తుందని అడుగుతున్నాను నేను. అంటే రాజకీయ కక్షతో వేశారా, అలాంటి అంశాలను చూసుకుంటుందా కోర్టు అనేది? కోర్టు అనేది డబ్బులు లూటీ చేశారా లేదా, కరెక్ట్ గా యాసెట్స్ ఎక్కడ రాసుకున్నాడు, దీనికి సంపాదించి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చూస్తారు. ఆయన అందంగా లేడు, లేకపోతే ఏదో కట్టాడు, కట్టలేదు, ఎవరు పట్టించుకోరు. కోర్టు చూడవలసి అది. రైట్, కంటిన్యూ చేద్దాం. కోర్టు కొట్టేస్తే ఇంకో కోర్టుకి వెళ్తారు. రైట్. ప్రస్తుతం వీరభద్రం గారు హైదరాబాద్ నుంచి. నమస్తే వీరభద్రం గారు. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఈ రఘురామ కృష్ణరాజు గారు మహాభారతంలో శకునికి తక్కువ అండి, జానపద సినిమాలలో ఉన్న రాజనాలకు ఎక్కువ అండి. ఈ లక్షణాలు అసలు ఒక
ఎంపీకి ఉండాల్సిన లక్షణాలు కాదండి, అసలు మనిషికే ఉండాల్సిన లక్షణాలు కాదు ఇవి. రైట్ రైట్ ఆయన వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోవద్దు, మామూలుగా చెప్పండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే ఓకే. ఇవాళ మరి ఈ కోర్టులను చూస్తే కూడా అనుమానం వస్తుంది సార్. ఎందుకంటే చంద్రబాబుది ఓటుకు నోటు కేసు చూస్తే ఆయన నిర్దోషి తేలింది అని మీ టీవీలలో వినపడుతుంది. అప్పట్లో ఆయన మాట్లాడిన స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఏం కూడా మాట్లాడటానికి వీల్లేదు, లైవ్ లో ఏం చేయకూడదు అని చెప్పి అన్నారు. మరి ఆ సుప్రీంకోర్టు మాట్లాడిన విషయాలను ధిక్కరించినట్ట, లేకపోతే వాటికి అనుగుణంగానే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నట్ట? అసలు ఏంటి ఇది, ఈ పరిస్థితి ఏంటి? అసలు తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారండి? ఒక పార్టీలో ఉంటూ ఆయనను విమర్శించటం, ఆయనను ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా చేయటం మంచిగా అనిపించట్లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ వీరభద్రం గారు కాల్ చేసినందుకు. కరుణాసాగర్ గారు నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయమన్నాడని రఘురామకృష్ణ మీద దేశద్రోహం కేసు పెట్టారని కొంతమంది మేధావులు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నారండి. మరి ఇదే బ్యాంకుకి కన్నం పెట్టాడని జగన్మోహన్ రిపోర్ట్ చేశాడని బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు పిట్టిన వేశాడని నేను అంటానండి. తప్పు లేదు కదండి సార్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ కరుణ గారు. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున గారు కడప నుంచి. నమస్తే మల్లికార్జున గారు. నమస్కారం అండి. ఇప్పుడు 3 విషయాలు. ఇప్పుడు ఈయన కంప్లైంట్ కాదు, తర్వాత విక్టిమ్ కాదు, ఈయన చెప్పడానికి వీలు లేదని ఇప్పుడు విశ్లేషణ కూడా చెప్తున్నారు. ఓకే అన్నప్పుడు కోర్టు సిబిఐ కోర్టు ఆయన విచారణ తీసుకునేది కదా, అంటే అప్పుడు ఆయన తీసుకోవాలంటే ఆయన అర్హత ఉందని అర్థమవుతుంది. తర్వాత 2వ పాయింట్ ఏమి చెప్తున్నారు, ఈయన క్లీన్ హ్యాండ్స్ లేడు కాబట్టి ఈయన అర్హత లేదని చెప్తున్నారు. మరి క్లీన్ హ్యాండ్స్ లేకపోతే నిన్న ఇద్దరు అఫిడవిట్ వేసేస్తున్నారు, జగన్ తరఫున వాళ్ళు, తర్వాత సిబిఐ తరఫున వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు రీజాయిన్ చేసేదానికి. అంటే ఇవన్నీ వాళ్ళు అన్నదానికి మీరేం చెప్తారని అడిగింది, 10 రోజులు టైం అడిగారు వీళ్ళు. అవునవును, అదంటే అవకాశం ఇచ్చిందంటే వాళ్ళకు అవకాశం ఉన్నట్టే కదా. ఇప్పుడు కోర్టు విచారణ తీసుకుందంటే దాంట్లో ఏదో కొంచెం ఉంటుంది, కానీ ఎవరు రాయి వేయకూడదంటే ఎట్లా? ఇప్పుడు ఏమైతుందంటే ఇది ఈ బెయిల్ విషయం ఎక్కడ పోయేదో ఏమో, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ అంతరిత్యం జరుగుతూ ఉంది. ఈ నీకు మీద కేసులు ఉన్నాయి, నా మీద కేసులు ఉన్నాయి, నువ్వు ఒకటే నేను ఒకటే అని. ఇదంతా మరి ఆయన విత్ పార్టీనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా అతని పైన యాక్షన్ తీసుకోవాలి వైసీపీ పార్టీ, లేకపోతే ప్రజల్లో వాళ్ళు చాలా సులకలైపోతారు. రైట్ అండి, థ్యాంక్ యూ మల్లికార్జున్. వైజాగ్ నుంచి మల్లికార్జునరావు గారు. నమస్తే అండి. పుల్లారావు గారికి మీకు కూడా నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయడానికి సాక్షుల్ని ఎవరో కూడా ఏం చెప్పలేదు కదా సార్. ఇప్పుడు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి ఆ సాక్షులు ఎవరు వచ్చి బయటికి చెప్పలేదు కదా సార్. ఇది రఘురామకృష్ణరాజు గారికి అనవసరమైన విషయం అండి. ఆయన మీద కక్షతోటే ఆయన వేసినట్టుగా కనిపిస్తుందండి. కోర్టులు కూడా ఇటువంటి ఆలోచించాలి సార్. ఇంకోటి ఏంటంటే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ మెజారిటీ రావడానికి మాలాంటి వాళ్ళందరూ ఏ కారణం చూసి ఓటేసేవంటే అండి, వ్యవస్థల్లో పట్టిన దరిద్రాన్ని భరించలేక ఈయన ఏమన్నా కొంచెం క్లియర్ చేస్తారేమో, ఆ వ్యవస్థల పట్ల ఏమన్నా మంచిగా నడిపిస్తారేమో అని రెండోసారి ఈ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ భారీ మెజారిటీతో గెలిపించారు సార్. ఈ వ్యవస్థలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయన్న చూస్తాం సార్. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద స్టేలు ఉన్నాయని ఒక స్టేను వికెట్ చేయగలిగితే సార్ ఇదే న్యాయ వ్యవస్థ, ఇదే న్యాయస్థానాలు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక న్యాయం, ఈ రఘురామకృష్ణరాజు గారికి అయితే ఒక న్యాయం అండి. ఈ టీడీపీ పార్టీ ఏం చేస్తా ఉంటుందంటే ఒక్కో టైంలో ఒక్కొక్కరు బయటకు తీసుకొస్తూ ఉంటారు సార్. ఇంతకు ముందేమో శివాజీ గారిని తీసుకొచ్చారు, ఆయన ఏమయ్యారో అర్థం అవ్వలేదండి. ఆ తర్వాత ఏమో సబ్బకుమార్ గారిని తీసుకొచ్చారండి, ఆయన కాలం చేశారండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని వాడుకుంటున్నారు సార్. ఆయన ప్రభుత్వాన్ని కొలచడానికి కంపల్సరీ ఏదో రకంగా వ్యవస్థల ద్వారా అడ్డుపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రైట్. థ్యాంక్ యూ అండి మల్లికార్జునరావు గారు. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే సతీష్ గారు. నమస్తే, చెప్పండి సార్. ఈ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో వ్యవస్థల మీద నమ్మకం పోతుందండి జనానికి. ఆయనకు దెబ్బలు తగలిపోయినా ఆయన నాటకం దానికి ఇంత ట్విస్ట్, ఇంత స్టోరీలు వస్తున్నాయంటే అసలు ప్రతి సామాన్య మనిషికి కూడా తెలిసిన ఆయన దెబ్బలు తగలేదని, పోలీసులు కొట్టలేదని. కానీ కొంతమంది విశ్లేషకులు, కొంతమంది లాయర్లు, వీళ్ళంతా కొన్ని ఛానల్స్ దీన్ని వక్రీస్తున్నారండి. ఇంకో విషయం, పతిపాటి పుల్లారావు గారు చెప్తున్నారు, కొన్ని ఛానల్స్ లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళకి ఏం చేయకూడదు, వాళ్ళ మీద ఏం ఆంక్షలు విధించకూడదు అంటున్నారు.
ఒక మనిషిని కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ ని వీళ్ళందరినీ తీసేసి ఊరుకుంటారండి? ఆయన అదే చెప్పారు, అలాగ అంటానికి కాదు. ఒకవేళ అలా చెప్తే ఊరుకుంటారో ఊరుకోరు కదా. ఏది కరెక్ట్గా మాట్లాడితే కనుక ఉంటుంది, కరెక్ట్గా మాట్లాడకపోతే కేసు పెడతారు. కానీ ఏం మాట్లాడినా కేసు పెడతాడు, చెల్లుబాటు కాదు కదా అని చెప్పారు. ఆయన కూర్చొని ఎన్నిసార్లు జగన్ గారిని తిట్టారు. సరే జగన్ గారు కులాల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ ఛానల్స్ వాళ్ళని కూర్చోబెట్టి గంట తరబడి ఇంటర్వ్యూస్ ఇస్తూ వాళ్ళను మాట్లాడిస్తే మరి పుల్లారావు గారు మరి మేధావి అంటున్నారు, ఆయన ఎలా సమర్థిస్తున్నారండి? సమర్థించట్లేదండి, అది సమర్థన కాదు. అంటే తప్పు మాట్లాడితే కేసులు పెడితే తప్పు కాదు, కానీ తప్పు మాట్లాడకపోయినా కేసులు పెడతా ఉంటే ఎలా చెల్లుబాటు అవుతుంది అంటున్నారు. ఆ ఒక్క కేసు సంబంధించి కాదు, జనరల్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమిత్ గారు. పుల్లారావు గారు ఏమైనా స్పందిస్తారా? అదే అమిత్ గారు, మీరున్న ఊర్లో ఆనెస్ట్ గా రాజకీయ నాయకులు ఉన్నారా? లంచాలు తింటలేదా? మన ముందలే పెరిగారు కదా. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కయ్యాలు పెట్టుకోకపోతే వీళ్ళు దొంగ ఆస్తులు బయటికి ఎలాగొస్తాయి? సిబిఐ వచ్చి ఎవరి మీద అయినా కేసు వేసిందా కంప్లైంట్ లేకుండా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇసుక వేల కోట్లు ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కేసు పెట్టలేదు? నేను అదే ఆశ్చర్యపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎందుకు పెట్టలేదు కేసులు వాళ్ళ మీద? మన సొమ్మే కదా తినేశారు టీడీపీ టైంలో. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడేవాడు లేకపోతే ఇలాంటి ఏం హక్కులు ఉండవు. పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కూర్చోబెడితే మీరు బయటికి రారు. 2-3 బాధలు దెబ్బతింటే సంతకం పెట్టి బయటకు వస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, తిట్టకూడదు, హాల్ చేయకూడదు అనవసరంగా. కానీ పొరపాటు జరుగుతున్నప్పుడు మనం చెప్పకపోతే ఎలాగా? మిమ్మల్ని ఎవరో బాధేస్తా ఉంటే నాలాంటి వాళ్ళు మాట్లాడొద్దంటారా? ఆ దేశ ద్రోహం అంటారా? చెప్పండి. అందువల్ల మాట్లాడేవాళ్ళు కాబట్టి పెట్టకూడదు, అవమానంగా ప్రశ్నించకూడదు, కులాన్ని తిట్టకూడదు, 100%. కానీ ఇలా పెద్దవాళ్ళు బయట వచ్చినప్పుడే మనకి లోపల లోతులు తెలుస్తున్నాయి. ఓహో ఇలా తినేసారా, అక్కడ పడిపోయారా, ఇది భూములు లేకపోతే ఏం చేయగలుగుతాం? లాలూ ప్రసాద్ యాదవ్ 10 సంవత్సరాలు అంటే అక్కడ ఆయన విరోధులు తీసుకొని బయటపెట్టారు. చుట్టాలని జైల్లో 6 సంవత్సరాలు కూర్చొని బయటపెట్టారు. పాపం చిన్న తప్పుకి అమాయకుడు చుట్టాల నాకు తెలిసిన వ్యక్తి ఆఫీసర్ చేసిన దానికి. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు తప్పు చేస్తే వాడిని ఓడించలేం. మన దేశంలో ఓట్లు ఎలా సంపాదిస్తున్నారని తెలుసు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి పెడితే ఏమన్నా పడవచ్చు, హద్దులో ఉంటారు అని మా ఆశ. తిట్టమని కొట్టమని ఏం చెప్పట్లేదు ఎవరిని. తప్పు అంటున్నాం, అనవసరంగా తిట్టకూడదు అంటున్నాం, అంగీకరించం. రైట్ అండి. ప్రస్తుతం శ్రీనివాసరావు గారు మనతో ఫోన్లో జాయిన్ అవుతున్నారు, అంతర్జాతీయ న్యాయవాది గారు. శ్రీనివాసరావు గారు, అంటే ఇప్పుడు బెయిల్ తీసుకున్నాక ఆయన పెట్టింది ప్రధానంగా ఆయన పేర్కొన్న పిటిషన్లో సహనిందితులకు కూడా ఆయన పదవులు ఇచ్చారు, ఆయన సీఎంగా ఉంటూ ఇలాంటి అనేక విషయాలు ప్రస్తావించారు కదా, ఈ విధంగా ప్రలోభ పెడుతున్నారు అని. వారిని బయట మాట్లాడకుండా అసలు అనుకూలంగా ఉండేలా ప్రలోభ పెడుతున్నారని. అంటే ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటాయా కోర్ట్స్? అవే విషయాలు పరిగణ తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్ గా లీగల్ ప్రాసెస్ క్రిమినల్ లాలో ఎప్పుడైనా వీళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళే తీసుకొచ్చి కోర్టుకు ఫైల్ చేయాలి. ఆయన ప్రభావితం చేస్తున్నాడు లీగల్ ప్రాసెస్, అంటే ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద లీగల్ ప్రాసెస్, ఆ అక్యూజ్డ్ మీద మేము కేసు బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయలేము అని వాళ్ళు తీసుకొచ్చి చెప్తేనే కోర్టుకు ఆ లీగల్ ప్రాసెస్ లో ఫిట్ అవుతారు. బయట వాళ్ళు ఎవరో వచ్చేసేసి చేసేస్తే ఇట్ విల్ నాట్ బి ప్రాపర్. అంటే స్టాండింగ్ ఇష్యూస్ మొదలు డిసైడ్ చేస్తారు కోర్టు వాళ్ళు. మనం ఏదో ఫైల్ చేసినంత మాత్రాన కోర్టు వాళ్ళు తీసేసుకున్నారు, అఫిడవిట్స్ తీసేసుకున్నారు అన్నంత మాత్రాన అది కేసు అనేది కాదు. మెరిట్స్ డిమెరిట్స్ అన్ని జడ్జి గారు రేపు ఆర్డర్ ఇచ్చినప్పుడు డిస్కస్ చేస్తారు. ముందు స్టాండింగ్ ఉందా లేదా, ఏమన్నా లీగల్ ఇంజురీ ఉందా ఫైల్ చేసిన థర్డ్ పార్టీకి. థర్డ్ థింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు అంటే శ్రీనివాసరావు గారు ఒక చిన్న డౌట్, అంటే ఇక్కడ వ్యక్తికి ఏజెన్సీకి మధ్యలో థర్డ్ పార్టీ అనేది ఉండకూడదు అని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇది విచారణార్హం కాదు అని వీళ్ళు చెప్పినా ఆ కోర్టు తీసుకుంది అంటే కనుక దాని విచారణకు అంగీకరించినట్టే కదా అని అనేక మంది కాలర్స్ రైజ్ చేస్తున్నారు. అంటే జనరల్గా నేను వాళ్ళు పేర్కొన్నది కూడా, జగన్ తరపు న్యాయవాదులు వాళ్ళు పేర్కొన్నది కూడా అదే పేర్కొన్నారు. అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి ఇలా విచారణ చేయాల్సిందే అని చెప్పినప్పుడు మరి తీసుకుంటుందంటారా అలా? శ్రీనివాసరావు గారు. హలో, యా
అంటే ఇప్పుడు వ్యక్తికి ఏజెన్సీకి మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కదా జగన్ తరపు న్యాయవాదులు. అవునండి, బోత్ సైడ్స్. ఇప్పుడు సుప్రీంకోర్టులోనండి కొన్ని సంఘటనల్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే థర్డ్ పార్టీ కూడా క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అడగొచ్చని కొన్ని కేసెస్ లో ఉన్నాయండి. అవి హార్డ్ కోర్ క్రిమినల్ కేసెస్ అండి, మర్డర్ కేసెస్, రేప్ కేసెస్, అలాంటి వాటిలో. ఇవి వైట్ కాలర్ క్రైమ్స్ అండి. ఇవి వన్ మస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది హై క్రైమ్స్ అండ్ వైట్ కాలర్ క్రైమ్స్. ఈ వైట్ కాలర్ క్రైమ్స్ ప్రజలందరికీ స్టేక్స్ ఉన్నాయి, కాదని నేను అనను, కానీ ప్రాపర్ ఫోరం కాదు. నా లీగల్ అనాలిసిస్ ఏంటంటే చెయ్యొచ్చు, మీరు వెళ్ళి అడగొచ్చు, కానీ ఇవి వైట్ కాలర్ క్రైమ్స్ కనుక అవి ఆ కేసెస్ అన్ని సుప్రీంకోర్టులో ఏవైతే డిసైడ్ చేశారో అవన్నీ మర్డర్ కేసెస్, రేప్ కేసెస్, అఫెన్సెస్ యాజ్ అగేన్స్ట్ బాడీ. ఇక్కడ అఫెన్సెస్ యాజ్ అగేన్స్ట్ బాడీ కాదు కదండి. ఇవన్నీ వైట్ కాలర్ క్రైమ్స్, మళ్ళీ క్విక్ ప్రోకో, మళ్ళీ కరప్షన్ చార్జెస్, ఇవన్నీ అంటే మోరల్ గా చూస్తే దే ఆర్ ఆల్సో మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్. దీన్ని క్లాసిఫికేషన్ చేయబడ్డది ఐపీసీలో. మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ చాలా బ్యాడ్ గా చూడబడుతుంది ఇఫ్ యూఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. కానీ ఫోరం ఇది కాదు. యూ హ్యావ్ టు గో టు అదర్ ఫోరమ్స్. అంటే ఫోరం అంటే ఏంటి, డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్ట్స్ కు వెళ్ళి చేయండి మీరు. ఇప్పుడు యూ కుడ్ హావ్ గాన్. ఇప్పుడు అక్కడ మనకు ఢిల్లీలో ఆ ఉపాధ్యాయ గారు ఫైల్ చేశారు, ఏది బీజేపీ లాయరు, అన్ని చాలా మంది పాలిటీషియన్స్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ అని విత్ ఇన్ 1 year డిసైడ్ చేయాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అలాగే మీరు వేరే ఫోరమ్స్ కి వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు మీరు. అదే కానీ ఈ కోర్టుకు పోయి ఈ పర్టికులర్ సిబిఐ కోర్టుకు వెళ్ళి మీరు అడిగితే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. బికాస్ మీరు క్లీన్ హ్యాండ్స్ తో కూడా రావట్లేదు, మీకేం నష్టం జరగట్లేదు ఇందులో చేయటంలో అని ఇవన్నీ పరిగణనలో తీసుకుంటారండి కోర్టు వాళ్ళు. ఒకవేళ మరి వారు కోర్టు వాళ్ళు క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాయర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కదా, అప్పీల్ ప్రిఫర్ చేయొచ్చు, మళ్ళీ హైకోర్ట్స్ వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. వీరు లోవర్ కోర్ట్స్ మిస్ఇంటర్ప్రిట్ చేశారు లాన్ అని. సో హీ హ్యాస్ హిస్ ఓన్ రెమెడీస్ అంటిల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఫైనల్గా ఏం చెప్తారు, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు అండి? మరో వారంలో కౌంటర్ దాఖలు చేస్తాం, సమాధానం ఇస్తామని రఘురామ్ గారు చెప్తున్నారు. అంటే ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటారు మీ అబ్జర్వేషన్లో? నార్మల్ గా రీజాయిండర్ ఫైల్ అయిన తర్వాతనండి it is for the judge to make a decision based on the affidavits and evidences produced by both the parties. Sometimes they will ask them to argue. Ante normal ga arguments kuda jarugutayi. It is for the judge to make a decision because ఇది చాలా కాంప్లెక్స్ కేస్ కనుక he might take time. Analysis వారు జడ్జి గారు ఒకవేళ బెయిల్ క్యాన్సిలేషన్ అంటే, ఇప్పుడు ఇఫ్ యు సీ బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తే ఉపయోగం ఏంటి? 6 months లోపలనే ఇప్పుడు ఎట్లయినా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు 6 months లోనే డిసైడ్ చేసేసేయండి అని. ఇప్పుడు ఒకవేళ ఇంకా డిలే అయితే అవ్వదు కోర్ట్స్లలో. మరి ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసేసి అక్యూజ్ లను జైల్లో కూర్చోబెట్టి ఇప్పుడు ట్రయల్స్ అన్ని చేసేస్తే ఏం ఉపయోగం అందులో? ఇప్పుడు చాలా మంది అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ బెయిల్ క్యాన్సిలేషన్ ఎందుకు పెట్టలేదు? వై ఈజ్ ఓన్లీ సబ్జెక్టింగ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు మీకు ఒకవేళ ఇంజురీ అవుతుందంటే అందరు అక్యూజ్ మీద కూడా పెట్టాలి కదండి. మరి అందరు అక్యూజ్ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా పెట్టలేదు కదా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టారు? అంటే పొలిటికల్ మోటివ్స్ అని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళందరూ ఉన్నారు కదా అక్యూజ్, మరి వారు ఒక్కరే కాదు కదా. వై యూర్ ఓన్లీ ఆస్కింగ్ హిమ్? అదర్ పీపుల్ ఆర్ ఆల్సో మేకింగ్ డిసిషన్స్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో ఇప్పుడు పని చేస్తున్నారు. మరి వాళ్ళ బెయిల్స్ కూడా క్యాన్సిలేషన్ అడగాలి కదా. సో అడగకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయటం అంటే ఐ వుడ్ సే ఇట్స్ పొలిటికలీ మోటివేటెడ్. అందుకని జడ్జెస్ ఇది కూడా దే విల్ కన్సిడర్ దీస్ థింగ్స్ ఆల్సో. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు మాతో పాటు జాయిన్ అయినందుకు. ఫైనల్గా పుల్లారావు గారు ఏం చెప్తారు? సమయం చాలా తక్కువ ఉంది. అదే ఇది మన శ్రీనివాసరావు ఫోరమ్స్ ఉంటాయి. ఒకవేళ ఆ రఘురామరాజు గారు ఆయన హైకోర్టుకి వెళ్తాడు, నన్ను అనవసరంగా కొట్టేశారు, నన్ను ఇంప్లీట్ చేయాలి అని చెప్పుకుంటారు. సో ఆగేది లేదు. ఇది ఇలా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది పుల్లారావు గారు. ఇది కంటిన్యూ అయ్యే ప్రాసెస్ కనిపిస్తోందా? ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, రోజుకొక మలుపులాగా రఘురామ గారి వ్యవహారం కానీ ఈ వ్యవహారం మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా కంటిన్యూ అవుతూనే ఉంది, ఉత్కంఠ కలిగిస్తూనే ఉంది. ఇదిలా కంటిన్యూ ప్రాసెస్ లాగే అనిపిస్తోందా? వెళ్తా ఉంటుంది. ఎందుకంటే
పర్సనల్ ఎనిమిటీ అయిపోయింది కదా. అది ఇద్దరి దగ్గర బలాలు ఉన్నాయి. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఎంపీ, బలమైన ఆయనకి సామాజిక అదే రకం బలం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే పర్సనల్ గా నేను వెళ్ళి చూడలేదు, అదేమి ఎంత బలం ఉన్న వ్యక్తి. సో ఇది క్లాష్, వాళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ వస్తుందా, వస్తే తగ్గుతుంది, లేకపోతే ఆఖరి వరకు అలా వెళ్తారు. ఎక్కడైనా ఒక జడ్జి కనుక ఒక వ్యతిరేక ఆర్డర్ మాత్రం ఇస్తే ముఖ్యమంత్రి గారికి చాలా అవస్థ మాత్రం వస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ పుల్లారావు గారు మాతో పాటు జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ జనగలం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. బులెటిన్ ను సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్, సిఏ, సిఎంఏ, సిఎస్, ఎంఈసి, సిఈసి, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్యను భారీ బడ్జెట్ తో మ్యాట్ని ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.